హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అంటాడు, లక్కీ గొడవని ఇక్కడే ఆపేద్దాం ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న నువ్వు సారీ చెప్తే కానీ నేనైతే అలగడం ఆపను అని చెప్పి అనగానే, సరే అయితే నీ కోసం చెప్తాలే అని చెప్పి మిత్ర అంటాడు. నిజంగా చెప్తావా నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, నిజంగా చెప్తాను అని చెప్పి మిత్ర అంటాడు. ఈ లోపల జున్ను వాళ్ళ కార్ రానే వస్తుందన్నమాట. ఇక కారులో నుంచి జున్ను దిగుతాడు, అటు పక్క నుంచి లక్ష్మి కూడా దిగుతుంది. ఇక ఇటు దూరంగా మిత్ర ఉంటాడనమాట. నాన్న జున్ను వాళ్ళు వచ్చారు అనగానే, నేను రాను సారీ చెప్పడానికి, నువ్వే వాడిని తీసుకురా అని చెప్పి అంటాడనమాట. మిత్ర ఇక్కడే నించుంటాడు. ఇక మిత్ర మనసులో అనుకుంటాడు, 6 అడుగులు ఉన్న వాడిని నేను వాడికి సారీ చెప్పాల్సి వస్తుంది, తప్పట్లేదు లక్కీ కోసం చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. సరే నేను జున్నుని తీసుకొస్తాను అని చెప్పి లక్కీ వెళ్తుందనమాట జున్ను వాళ్ళ కార్ దగ్గరికి. జున్ను రా అని చెప్పి అంటూ ఉంటే, రామ్మ లోపలికి, నువ్వు కూడా రా స్కూల్లోకి అని చెప్పి జున్ను లక్ష్మితో అంటూ ఉంటే, నేను లేకపోయినా పక్కన లక్కీ ఉంది కదా, ఏం అవసరం లేదులే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అదేంటమ్మా అలా అంటావు, స్కూల్ దాకా రా, లోపల దాకా రా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అప్పుడు లక్కీ అంటుంది, ఏం పర్లేదు జున్ను, నేను ఉన్నాను కదా నీ పక్కన, ఆంటీ మీరు కరెక్ట్గా చెప్పారు, మీరు లేకపోయినా జున్ను నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అనగానే ఇక లక్ష్మి కార్లో కూర్చుంటుంది. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పి మిత్ర చూస్తూ ఉంటాడు. ఈ లోపల లక్కీ ఏమో, మా నాన్న నీకు సారీ చెప్తాడు రా జున్ను అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొస్తుంది. నా జున్ను వచ్చాడు సారీ చెప్పు అని చెప్పి మిత్రకు చెప్తూ ఉంటుంది లక్కీ. సారీ ఎందుకు, నేను జరిగిన గొడవక అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు, అవన్నీ నేనేం మనసులో పెట్టుకోలేదు, అవన్నీ ఏమొద్దు, నాకు సారీ వద్దు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. మిత్ర కోపంతోని, హలో మీ జాలిదయ్యా ఇక్కడ ఎవరికి అవసరం లేదు అని చెప్పి అనగానే, అప్పుడు జున్ను, అయితే చెప్పండి, నా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పండి, సారీ ఏదో చెప్తే వెళ్తాను అని చెప్పి అనగానే, ఇంత ఉన్నాడు కానీ వీడికి ఎంత పొగరో అని చెప్పి మిత్ర అనుకుంటాడు మనసులో. సారీ చెప్తానన్నావు, ఇప్పుడేమో సాగదీస్తున్నావు నన్ను, త్వరగా చెప్పు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, సారీ అని చెప్పి మిత్ర అంటాడు. నాకేం వినిపించట్లేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక మళ్ళీ మిత్ర కోపం వస్తూ ఉంటుంది. గట్టిగా చెప్పు నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, సారీ 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 అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు జున్ను, అదేదో పూరి అన్నట్టుగా ఉంది, సారీ చెప్తున్నట్టుగా లేదు అని చెప్పి అంటాడు. కొంచెం ఫీల్తో చెప్పమను బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. ఫీల్ గీలు అన్నామంటూ దొక్కలు పొడిచేస్తాను అని చెప్పి మిత్ర అంటాడు. అదిగో నాన్న మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పి లక్కీ అంటుంది. ఇప్పుడు మిత్ర, అబ్బా మిత్ర కూల్ 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 అనుకుంటూ ఉంటాడు. ఓకే ఇప్పుడు నీకేంటి ఫీల్తో కావాలి అంతే కదా, సారీ సారీ అని చెప్పి ఫీల్తో చెప్తూ ఉంటాడు మిత్ర. ఇప్పుడు ఓకేనా జున్ను అని చెప్పి లక్కీ అడుగుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేసి చెప్పుంటే ఇంకా బాగుండేది, సర్లే పర్లే ఓకే బాగానే చెప్పారు, సర్లే నాకు ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది, నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పి జున్ను వెళ్తాడు. ఇక అప్పుడు మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక లక్కీ, నా కోసం చెప్పాను నాన్న, థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ అని చెప్పి అనగానే, సర్లే నాన్న లోపలికి వెళ్ళి స్కూల్కి అని చెప్పి అంటాడు. ఇక మిత్ర కూడా బయలుదేరతాడు. పక్క లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది కదా తన కారులో. ఇక మిత్ర అన్న మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీ వెనకాలన్న ఆర్డర్ దానివల్లే నువ్వు సక్సెస్ అయ్యావు అని చెప్పి అర్జున్తో అన్న మాటలు అవి తలుచుకుంటూ ఉంటుంది. ఈ లోపల కార్ సడన్గా ఆగిపోతుంది. ఏమైంది అని చెప్పి డ్రైవర్ని అడుగుతుంది లక్ష్మి. కార్ రిపేర్ అవ్వట్లేదండి, కొంచెం టైం పడుతుంది అని చెప్పి డ్రైవర్ చెప్తాడనమాట లక్ష్మికి. సరే అయితే నేను వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని చెప్పి లక్ష్మి తన ఫోన్లో చూస్తూ ఉంటే, ఇక ఫోన్లో సిగ్నల్స్ లేవన్నమాట. అయ్యో నా ఫోన్లో సిగ్నల్స్ లేవు, మీ దగ్గర మీ ఫోన్లో ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయా అనగానే ఇక డ్రైవర్ కూడా చూసుకుంటాడు, నా ఫోన్లో కూడా సిగ్నల్స్ లేవమ్మా అనగానే, ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే, సరే అమ్మా ఎవరైనా ఏదైనా కార్ వస్తుంది కదా అని లిఫ్ట్ అడుగుతాను అని చెప్పి అంటాడు డ్రైవర్. అదే రూట్లో మిత్ర తన కార్లో వస్తూ ఉంటాడు. ఇక కార్ పాస్ అవుతుంటే లిఫ్ట్ అని చెప్పి డ్రైవర్ అనగానే ఇక కొంచెం ముందుకు వచ్చి ఆగుతాడనమాట. ఇక డ్రైవర్ వస్తాడనమాట. సార్ మా కారు రిపేర్ వచ్చింది, కొంచెం మా మేడంకి లిఫ్ట్ ఇస్తారా అని చెప్పి అనగానే ఇక అప్పుడు మిత్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు, ఇందాక నేను స్కూల్కి వెళ్ళినప్పుడు జున్ను ఇదే కార్లో నుంచి కదా దిగాడు, అంటే జున్నుకు రిలేటెడ్ ఆ లేడీ మేడం ఎవరైతే అర్జున్ సక్సెస్ అవ్వడానికి ఈ టెండర్ రావడానికి కారణమైందో ఆ లేడీ ఈ కార్లో ఉందా, ఈవిడ మేడం అని చెప్తున్నాడు కదా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట మిత్ర. సార్ మా మేడంకి లిఫ్ట్ ఇస్తారా చెప్పండి అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటే, సరే ఈ రకంగా అయినా ఆవిడని చూడొచ్చు కదా అని చెప్పి మిత్ర అనుకుంటాడు. సరే మీ మేడంని రమ్మనండి, లిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మిత్ర అంటాడు. డ్రైవర్ వచ్చి, మేడం ఆయన లిఫ్ట్ ఇస్తా అన్నారు మీరు వెళ్ళండి అనగానే, సరే అని చెప్పి లక్ష్మి కార్లో నుంచి దిగి వస్తూ ఉంటుంది. ఇక మిత్ర అద్దంలో నుంచి చూస్తూ ఉంటాడు ఎవరా అన్నట్టుగా. ఇక చూస్తూ ఉంటాడనమాట. ఇక కొంత దూరం వచ్చాక లక్ష్మి మొహం దాకా కనిపించదనమాట. లక్ష్మి బాడీ సగం పాటు కనిపిస్తూ ఉంటుంది అద్దంలో. ఎవరా అన్నట్టుగా ఇక అద్దంలో కొంచెం డీప్గా వంగి చూడబోతూ ఉంటాడనమాట మిత్ర. ఈ లోపల మిత్రకి ఫోన్ కాల్ వస్తుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఇక మాట్లాడుతూ ఉంటాడు. ఇక కరెక్ట్గా లక్ష్మి వచ్చి ఇక డోర్ దగ్గర చూస్తుందనమాట. ఇదేంటి మిత్ర గారు కారా, మిత్రానా అని చెప్పి షాక్ అయిపోతుంది లక్ష్మి అమ్ము అని చెప్పి గబగబా ఇక పరిగెట్టుకుంటూ తన కారులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఫోన్ మాట్లాడేసి మిత్ర అద్దంలో చూస్తాడు. ఈవిడేంటి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది, ఏమై ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట మిత్ర.
ఈ లోపల కారులోకి ఎక్కి ఏంటి మేడం ఇటు వచ్చేసారు అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటే నేను ఆయన కారులో వెళ్ళను, మన కారు బావయ్యాక మన కారులోనే వెళ్దాము అని చెప్పి అంటాడనమాట లక్ష్మి. సరే అయితే ఆయన చెప్పేసి వస్తాను అని చెప్పి డ్రైవర్ వచ్చి సార్ మా మేడం మీ కారులో రారంట, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే ఈ మాత్రం దానికి మరి లిఫ్ట్ అడిగి నా టైం ఎందుకు వేస్ట్ చేశారు అని చెప్పి మిత్ర అంటాడు. సారీ సార్ అని చెప్పి ఇక డ్రైవర్ వెళ్ళిపోతాడు. ఇక మిత్ర కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ అసలు ఇంత తెలివైన ఆడదాన్ని చూడకుండా వెళ్ళిపోతాయి ఎలా, ఒకసారి చూడాల్సిందే అని చెప్పి ఇక మిత్ర తన కారు వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి గమనిస్తుంది, ఇదేంటి మిత్ర గారి కారు వెనక్కి వస్తుంది ఏంటిది అని చెప్పి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కరెక్ట్గా లక్ష్మి ఫేస్ కనిపించి అంత ఇదిలో కారు వచ్చి ఆపుతాడనమాట మిత్ర. ఇక లక్ష్మి ఏం చేయాలని చెప్పి ఒక మ్యాట్ లాంటిది లైట్గా బ్లాక్ కలర్ది అది అడ్డుపడుతుందన్నమాట మిర్రర్కి, తన ఫేస్ క్లియర్గా కనిపించకుండా. ఇక ఫేస్ కూడా కొంచెం అటు తిప్పుతుంది. ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఏంటండి లిఫ్ట్ అడిగారు, నేను తీసుకెళ్తానని కూడా చెప్పాను, నేనేంటి ఫంక్షన్లో నేను అర్జున్తో గొడవపడ్డానని నా మాటలు కటుగా అనిపించి కొంచెం మీరేమన్నా భయపడ్డారా ఏంటి, నేను మానవత్వం ఉన్నవాడినే, ఏదో అలా కోపంలో అలా మాట్లాడాను అంతే, పర్లేదు రండి డ్రాప్ చేస్తాను అని చెప్పి మిత్ర అన్నా కూడా ఇక లక్ష్మి తలనే తిప్పదనమాట. ఇక మిత్ర కోపం వచ్చేసి ఇక కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఇక వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు జాను గురించి. వాళ్ళ స్కూల్కి వెళ్ళి నేను జానుకి చూడలేకపోయాను, సైడ్ కూడా కొట్టలేకపోయాను, కనీసం ఫోన్ అయినా చేస్తాను అని చెప్పి జానుకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక జాను అప్పుడే క్లాస్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి వివేక్ ఫోన్ చేస్తున్నాడు, లేదు లిఫ్ట్ చేయను అని చెప్పి కట్ చేసేస్తుంది. ఏంటి కట్ చేసింది, నా కాలే, మళ్ళీ చేస్తాను అని చెప్పి మళ్ళీ చేస్తాడు వివేక్. నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే మళ్ళీ ప్రేమ ఉంది అది ఉంది అనుకుంటాడు. లేదు కట్ చేసేస్తాను అని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా కట్ చేసేస్తుంది జాను. ఈసారి వీడియో కాల్ చేస్తాను అని చెప్పి వివేక్ వీడియో కాల్ చేస్తాడు. ఏంటి వీడియో కాల్ చేస్తున్నాడు, ఇప్పుడు లిఫ్ట్ చేయనా వద్దా అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది. ఏంటి మామూలు ఆడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, వీడియో కాల్ చేయగానే టక్కని లిఫ్ట్ చేసావు, ఏంటి సంగతి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, నీ మీద పీకల దాకా కోపం ఉంది, ఆ కోపం నీకు తెలియాలి కదా, అందుకే వీడియో కాల్ లిఫ్ట్ చేశాను అని చెప్పి జాను అంటుంది. నీ కోపం ఉందో కోపం ఉన్నట్టు నటిస్తున్నావో నాకు ఆ మతం తెలీదా ఏంటి అని చెప్పి వివేక్ అంటాడు. ఇప్పుడు జాను అంటుంది, నేను చాలా సీరియస్గా ఉన్నాను చూడు, నా వల్ల నువ్వు మీ ఇంట్లో గొడవ పడ్డము తిట్టించుకోవడము ఇవన్నీ ఏం అవసరం లేదు, నువ్వు నన్ను మర్చిపోతే ఇంకా బెటర్, నేను కూడా నేను మర్చిపోయే పనిలోనే ఉన్నాను చూడు, ఇంకా ఎక్కువగా ఇట్లా 10 సార్లు ఫోన్ చేసి నన్ను విసిగించుకో, నువ్వు ఇంకా నన్ను మర్చిపో అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, ఓ మా ఇంట్లో జరిగింది తెలిసిందా, అయినా నేను స్కూల్కి రాలేదని చెప్పి అలిగావు కదా అందుకే కదా ఇదంతా అని చెప్పి అనగానే బాబు నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోలాగా లింక్ చేసుకోవద్దు సరేనా, నువ్వు నా కోసం ఏమీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి జాను అంటూ ఉంటే ఓకే ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను వీడియో కాల్ చేస్తున్నాను కదా, సాయంత్రం డైరెక్ట్గా వచ్చి కలుస్తాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, నీకు చెప్పిన వేస్టే, నన్ను మర్చిపో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇక అనుకుంటాడు వివేక్, పాపం జాను నా కోసం పైకి కోపం నటిస్తుంది కానీ మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అని చెప్పి అనుకుంటాడు. పక్క అర్జున్ ఫోన్ మాట్లాడుతూ 5 మినిట్స్లో బయలుదేరుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ కాసేపు ఆగరా, అప్పుడే ఆఫీస్కి వెళ్ళకు, లక్ష్మి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటుంది కదా అనగానే తను ఏం మాట్లాడాలనుకుందో ఏమో అమ్మ, తను రావడానికి లేట్ అవుతుందేమో, నేను బయలుదేరుతాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, కాదురా కాసేపు ఆగు, తను చెప్పేది వినేసి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలనుకుందో ఇప్పుడు ఎందుకులే అమ్మా నేను వెళ్తాను అనగానే, అది కాదురా నీ మనసులో ఉన్న మాట కూడా లక్ష్మి వచ్చిన తర్వాత చెప్పేసాయి అనగానే, నా మనసులో ఉన్న మాట ఏంటది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అది కాదురా నువ్వు తనకి ఎంతో ఇష్టంగా చీర తీసుకొచ్చావు, కాదనకుండా ఫంక్షన్కి నువ్వు అడగంగానే ఫంక్షన్ కూడా కట్టుకొచ్చింది, దాన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా, ఏంటమ్మా నువ్వే ఏదో ఊహించేసుకుంటున్నావు అని చెప్పి అర్జున్ అంటాడు.